జగన్ తనంతట తానే శత్రువులను పెంచుకుంటున్నారా? రక్త సంబంధికుల నుంచి రైట్ హ్యాండ్ల దాకా అంతా ఆయనకు ఎందుకు దూరమైపోయారు? మన అనేవాళ్ళు ముఖ్యమన్న లాజిక్ ని జగన్ ఎలా మిస్ అయ్యారు? మర్చిపోయారా లేక రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారా? ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు అదే చర్చ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా డిఫరెంట్. సొంత కుటుంబ సభ్యులు, ఆత్మ బంధువులు కూడా ఆయనకు దూరమైపోతున్నారు. రాజకీయంగా పార్టీ నాయకులు దూరమైతే అది అవకాశవాదమో రాజకీయంగా అనివార్యమైన పరిణామమో అనుకోవచ్చు. కానీ సొంత తల్లి, చెల్లి కూడా దూరం కావడంతో పాటు బాలినేని, విజయసాయిరెడ్డి లాంటి ఆత్మీయులనుకున్న వారు కూడా జగన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి శత్రువులు పెరిగిపోతున్నారనే భావనతో ఉన్నాయి పార్టీ వర్గాలు. తల్లి, చెల్లితో వైరంతో గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని చూశాక కూడా జగన్ ఎందుకు సైలెంట్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసి ఆరోపణలు చేయటం వలన పెద్దగా నష్టం లేదు. కానీ నా అనుకున్న వారే జగన్ కి శత్రువులుగా మారిపోయి ఆయన్ని రోడ్డుకు లాగుతున్నారు. దీంతో జగన్ తనంతట తానే శత్రువులను పెంచుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ కి ఆయన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీలో నెంబర్ 2 అంతటి పేరున్న విజయసాయిరెడ్డి లాంటి ఆత్మబంధువు కూడా దూరమైపోవడమే కాదు, నేరుగా జగన్ను టార్గెట్ చేశారు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో అన్నీ తానే నడిపారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రత్యర్థులపై తనదైన రీతిలో నిరంతరం సోషల్ మీడియాలో పంచులేస్తూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో వైసీపీకి ఏ అవసరమున్నా ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా ఎవరిని కలవాలన్నా నిమిషాల్లో అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసేవారు విజయసాయి. అంతలా ఢిల్లీలో చక్రం తిప్పిన ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు జగన్ని బదనాం చేయడానికి అవసరమైన అన్ని మార్గాలు కూడా ట్రై చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. కాకినాడ పోర్టు కేసులో విచారణ పేరుతో సిఐడి నోటీసులు ఇవ్వడంతో విజయవాడలో కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయి. కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితో పాటు మొత్తం 5గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయి తర్వాత సిఐడి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. విచారణకు వచ్చామా వెళ్దామా అన్నట్లు కాకుండా వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడం, ఏకంగా పార్టీ అధినేత జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడంతో పాటు అదే రోజు యువత పోరు పేరుతో ఆ పార్టీ నాయకులు నిరసనల్లో బిజీగా ఉన్నారు. ఈ 2 మేజర్ ఈవెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయ్యాయన్న జోష్లో వైసీపీ ఉన్న సమయంలో అదే రోజు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు అటెండ్ అవ్వడం, బయటకొచ్చి వైసీపీని కార్నర్ చేసేలా కామెంట్స్ చేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారేలా ఉన్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా అదే రోజు జరిగిన విచారణ కాదనే అనుమానాలు కూడా ఉన్నాయట వైసీపీ సర్కిల్స్ లో. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న సాయిరెడ్డి బ్రేకప్ తర్వాత తప్పంతా మీదే, చేసిందంతా మీరే, నాకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడడంతో వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు మొదలయ్యాయి. జగన్ దగ్గరికి ఎంతో మంది నేతలను తీసుకువెళ్లిన ఆయన కన్నా పెద్ద నేత ఎవరున్నారు? ఎవరో రాసిచ్చిన పక్కా స్క్రిప్టుతోనే విజయసాయిరెడ్డి ఇదంతా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఎవరి మెప్పు కోసమో తమ నేతపై విజయసాయి అభాండాలు వేస్తున్నారంటున్నారట వైసీపీ నేతలు. 3.5 ఏళ్లకు పైగా ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని ఎవరి కోసమైతే వదులుకున్నారో వారి కోసమే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు విజయసాయి కామెంట్స్ పై పార్టీ పరంగా రియాక్ట్ అయ్యేందుకు కూడా నాయకులు సంకోచించాల్సి వచ్చిందట. విజయసాయి జగన్ ఆత్మబంధువు కావడంతోనే ఈ సమస్య వచ్చిందని నేతలు చర్చించుకుంటున్నారు. విజయసాయి కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడానికి కూడా సీనియర్ నాయకులతో సంప్రదించి ఆచితూచి ముందుకెళ్లారనే టాక్ నడుస్తోంది. మద్యం బ్రాండ్ల విషయంలో వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ 2 కేసుల విషయంలో ఇరుకున పెట్టాలని చూస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన విజయసాయిరెడ్డి అవి నిజాలు అబద్ధాలో ఎవరికీ స్పష్టత లేకున్నా తాను సేఫ్ జోన్లో ఉండేలా వైసీపీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. ఎప్పుడైనా నిజాలు చెప్పేందుకు భయపడనని అంటున్న సాయిరెడ్డి అప్రూవర్గా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే గనక జరిగితే సీపోర్టు వ్యవహారంతో పాటు మద్యం కేసు వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.